భలే చలేస్తోంది కదండి బాగా. నాకైతే కప్పుకుని పడుకోవాలనిపిస్తోంది. మీకు అలాగే ఉందా? ఇవన్నీ ఈ చలికాలం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి సంగతులు గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా జనవరి నెల అనగానే ఎంత చలేస్తుంది, ఇంకా కాసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఏమి పని చేయబుద్ధి కాదు. అయితే చిన్నపిల్లలు పడుకుంటే పెద్దవాళ్ళు ఊరుకుంటారా? ఏయ్ లేరా లేరా లేరా, మనం చక్కగా సరదాగా ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం, ఈ పండుగ చేసుకుందాం అని అంటుంటారు. నాకు చిన్నప్పుడు కూడా అలాగే అయిందండి. నేను పడుకున్నాను, మా అమ్మ లేపింది. ఏమని, ఏ చిట్టి ఏంటే ఎంతసేపు పడుకుంటావు అని లేపింది. నేను లేవలేదు. సరేలే మా అమ్మ ఇలాగే పిలుస్తుంటుందిలే అని కాసేపు పడుకున్నాను. ఇందులోకి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరి హరి అనుకుంటూ హరిదాస్ గారు వచ్చారు. హరిదాస్ గారు అంటే తెలుసా? నెత్తి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో బియ్యం అది పోస్తుంటారు అందరూ. అది పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఒక తంబురా పట్టుకుని దాన్ని మీటుతూ ఉంటారు. ఇలాగా హరిల రంగహరిని పాడుతూ ఉంటారు. ఆయన అస్సలు ఒంటి మీద ఏమీ వేసుకోరు. కింద ఒక పంచె తప్ప ఆయన ఇంకేమీ ధరించరు. అసలు ఎలాగా ఆయనకి చలి వేయకుండా ఉంటుందా అని ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అలాంటిది ఆయన పొద్దున్నే రాగానే అబ్బా ఈయన పొద్దున్నే వచ్చి మనల్ని లేపేస్తున్నాడే అనిపించేది నాకు. అప్పుడు మా అమ్మ లోపల నుంచి, ఏమిటి ఇంకా లేవలేదా, నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా, అదిగో హరిదాస్ గారు కూడా వచ్చేసారు, కాస్త బియ్యం చిల్లర డబ్బులు అక్కడ పెట్టాను, వెళ్ళి వేసేసి రావే చిట్టి లే. అలాగే అక్క బయట ఎంత పెద్ద ముగ్గేస్తుందో చూసావా, కాస్త సాయం చేయకూడదు, ఇవాళ రేపు వాడు పెద్ద పండగలు ఏంటనుకుంటున్నావు, సంక్రాంతి అంటే సామాన్యమైన పండగ, పెద్ద పండగ, ఇవాళ భోగి రేపు సంక్రాంతి, ఈ 2 రోజులు ఇలా పడుకుంటే ఎట్లాగా, లే అంటూ మా అమ్మ నన్ను ఊదరగొట్టేసేది. అబ్బా ఇంకా తప్పదనుకుంటూ నేను లేచి బయట హరిదాస్ గారికి కాస్త బియ్యం చిల్లర నాణ్యాలు ఇలాగా వేసేసి వచ్చేసి, అమ్మా ఎందుకు ఈ హరిదాస్ గారు పొద్దున్నే వస్తారు నన్ను లేపడానికి అంటే, అమ్మ కోపడి, సేయ్ వాళ్ళు మనల్ని బిచ్చ అడగడానికి రావట్లేదు తెలుసా, మనకి దేవుడి గురించి హరిల రంగహరి అంటే మన హరి గురించి మనకి చెప్పడం, అంటే మన ప్రకృతే మనకి దేవుడు. ఎందుకంటే సంవత్సరం అంతా మనం ఈ పొలాల్లో పంటలు పండించడానికి ఎంత కష్టపడ్డాం, అవన్నీ తయారవడానికి మనకి ప్రకృతి తోడ్పడాలి కదా. వర్షాలు వచ్చో తుఫాన్లు వచ్చో వరదలు వస్తే ఎంత కష్టం. అలా కాకుండా మనల్ని ప్రకృతి రక్షించాలంటే మనం దేవుణ్ణి ప్రార్థించాలి, అదే మన దేవుడు ప్రకృతే. అలా ప్రార్థించడం వల్ల మనకి మంచిది అవుతుందని అది చెప్పడానికే ఆయన ఈ హరిలో రంగహరి అని పొద్దున్నే చెప్తుంటాడు. ఎందుకంటే పొద్దున్నే చెప్పింది మనం ఎవరో మర్చిపోం కదా. అలాగే ఇప్పుడు మనకి ఇంత పంట మన ఇంటికి వచ్చింది కదా, లక్ష్మీదేవిలాగా ఇంట్లో అన్నీ చక్కగా ధాన్యాలు అన్నీ మనకి చక్కగా నిండిపోయింది ఇల్లంతా ఆ సంపదతో. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మనం చక్కగా ఇవ్వాలి. మనం వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలి. అంటే మనం ఒక్కళ్ళనే అనుభవించకూడదు, వేరే వాళ్ళు కూడా ఇవ్వాలి. అందుకనే ఆయన వస్తాడు, ఎందుకనుకుంటున్నావు అంది అమ్మ. ఓహో అలాగా, ఓ దీంట్లో ఇంత కథ ఉంది కాబోలు అనేసి నేను ఆశ్చర్యపోతుండేదాన్ని. ఇంతలో అక్క, ఏ చిట్టి ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు, బయటికి రా, వచ్చి నేను వేసిన ముగ్గులకి రంగులు వేయి అని పెద్దగా అరిచింది. అరిచేటప్పటికీ నాకు అసలే మా అక్కయ్య కళ్ళు పెద్దవి, వాటిని చూస్తే నాకు భయం అండి, మొట్టికాయలు వేస్తుందేమో అని భయం వేసి బయటికి పరిగెత్తేసి ఆ చక్కని ముగ్గులండి, ఎంత చక్కటి ముగ్గులంటే వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సందులో ఎంత చక్కటి ముగ్గులంటే నిజంగా ముత్యాలు పోసినట్టే ఉండేది. బట్ నిజంగా ఇది ఎంత చక్కటి సీన్ కదా అని అనిపించేది అనమాట. మరి ఆ చక్కటి ముగ్గుల్లో చుక్కలు ముగ్గులు పెడుతుంది మా అక్క, పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. ఆ ముగ్గుల్లో చక్కగా రంగులు నింపితే ఎంత అందంగా ఉండేది తెలుసా. అయితే నాకు ఒక డౌట్ వచ్చేదండి, అబ్బా ఏమిటి పేడలతో గొబ్బెమ్మలను చేస్తారు, ఏమిటి పేడతో చేయడం ఏమిటి అని అనిపించేది. అయితే అప్పుడు అక్క
కోపంగా ఇలా పెద్ద పెద్ద కళ్ళతో నా మీద కోపంగా చూసి సై గొబ్బిళ్ళు అంటే ఏంటనుకున్నావు, అది దేవుడి స్వరూపమే. అంటే ఆవు నుంచి వచ్చిన ఆవు పేడ కదా మనం వాడేది. ఆవు పేడలో ఎన్ని క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి నీకు తెలుసా? తెలుసుకో ముందర నేను చెప్పింది, లేకపోతే అన్నిటి గురించి ఏదో ఒకటి మాట్లాడేయకూడదు తెలుసా. మనం అన్నీ తెలుసుకుని అప్పుడు అడగాలి. చూడు ఇందులో ఎంత చక్కటి గుణాలు ఉన్నాయంటే మనకి పురుగులు అవన్నీ రావు. అందుకే కదా మనం ఏం చేస్తాం, పేడ నీళ్ళు కలిపి కళ్ళాపి చల్లేస్తాం. బాగా గట్టి పడిపోతుంది నేల, దుమ్ము అది రేగదు. అప్పుడేం చేస్తాం, మనం చక్కగా ముగ్గులు పెట్టుకుంటాం. ఆ ముగ్గుల మధ్యలో ఈ గొబ్బెమ్మలు పెడతాం. గొబ్బెమ్మలు ఎందుకు, అప్పుడు కూడా నీకు ఈ క్రిములు రాకుండా అవి ఒక పక్క ఆరోగ్యంగాను మనకి రక్షణ ఇస్తాయి. అలాగే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, కళకళలాడుతూ. వాటికి చక్కగా పసుపులు కుంకాలు ఇవన్నీ పెట్టి మన బంతిపూలు అలంకరించామనుకో, చూడు ఎంత అందంగా ఉన్నాయి. చూసావు కదా నువ్వే, చూడు. అంతేగాని ఆవు పేడని అసహించుకోకూడదు. అది నిజంగా ఔషధ గుణాలు కలిసి తెలుసా ఆవు. అందుకని ఆవుని మన వాళ్ళందరూ గౌరవిస్తారు. సరే పద, తొందరగా ఆ రంగులన్నీ వేసేసి ముగ్గుల్లో లోపలికి పద. అమ్మ కోపడుతుంది మళ్ళీ. వెళ్ళి తలంట్లు పోసుకోవాలి తెలుసా ఇప్పుడు అంటే, అదో పెద్ద పని ఉంది కాబోలు అనేసి నేను తొందరగా పని ముగించుకుని లోపలికి వెళ్ళేదాన్ని. సరే అమ్మ తలంట్లు పోయడం ఇవన్నీ అయ్యాక చక్కటి పిండి వంటలు చేసేది మా అందరి కోసం. అరిసెలు, లడ్డూలు, కజ్జికాయలు, ఎన్ని చేసేదో. ఇది పెద్ద పండగ కదా అనేసి అవన్నీ చేసేది. ఇంతలో భోగి పండగ కదా ఇవాళ, భోగి పళ్ళు పోయడాలు అవి కూడా ఉండేవండి. అంతేకాకుండా పొద్దున పూట తెల్లవారుజామున భోగి మంటలు వేసేవాళ్ళు. భోగి మంటలు అంటే ఈ పాత చెత్త చెదారం ఉంటుంది చూసారా, పాత విరిగిపోయిన బల్లలు, కుర్చీలు అలాంటివి ఉంటాయి. ఏవో అనవసరమైన చాలా సామాన్లు మన ఇంట్లో ఉంటుంటాయి కదా, అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం, పైగా మన ఇంట్లో చెత్త పోగు చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకని ఏం చేసేవాళ్ళంటే అవన్నీ ఒక మంటలాగా పెట్టేవాళ్ళు. దాన్ని భోగి మంటలు అంటారు. అయితే ఈ భోగి మంటల వల్ల ఏంటి లాభం, ఒక చలి కాచుకున్నట్టుగా మనకి వెచ్చగానే ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, వేస్ట్ సామాన్లన్నీ అడ్డం లేకుండా అవి కాస్త చక్కగా మంటలో కాలిపోతాయి. కాబట్టి మనకి చెత్త కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసేవాళ్ళండి. అబ్బా అవన్నీ తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇంకొకటి గుర్తొస్తుంది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే ఇది సూర్యుడికి కూడా ఆరాధన చేసే టైం లాగా అనుకుంటారు. అంటే మకర సంక్రమణం అంటారు. ఫస్ట్ డే భోగి కదా, రెండో రోజు మకర సంక్రాంతి. అంటే సూర్యుడు ఉత్తరాయణానికి వస్తాడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వస్తాడు. అంటే ఉత్తరాయణానికి వచ్చినప్పుడు అది మకర రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి అంటారు అనేసి మా అమ్మ చెప్తూ ఉండేది. అలాగే ఈ సూర్యుడికి కూడా ఆరాధన చేస్తారు. దానికి ప్రతిగా ఏం చేస్తారంటే పొంగలి చేస్తారు. అంటే చక్కెర పొంగల్ లాంటిది, బియ్యం, బెల్లం, పాలు కలిపి పొంగలి. ఆ పొంగలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టడం చక్కగా. ఇంకా మిగతా పిండి వంటలు ఎలాగో చేసుకుంటాం కదా, మనకి అది ఆనవాయితీగా అనుకుంటా అలా చేసుకుని మనం తింటాం. అలాగే సాయంకాలం భోగిపళ్ళు పోసినప్పుడు ఈ రేగిపళ్ళు, బంతి రేకులు, నాణ్యాలు ఇవన్నీ చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే దిష్టి తీసి వేస్తారు. మామూలుగా అన్ని చోట్ల ఈ ఆచారం ఉంటుంది. అలాగే ఈ సూర్యుడిని ఆరాధించడం కానీ, తర్వాత ఈ పొలాలు నుంచి మనం ఈ పంట అంతా మన ఇంటికి వస్తుంది కదా, అందుకని ఆ పంట వచ్చిన కారణంగా మనం చాలా సంతోషంగా చేసుకునే పండగే ఈ మకర సంక్రాంతి. అలాగే చక్కగా అందరితో ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు అనేసి ఏం చేసేవాళ్ళంటే నువ్వుల ప్రసాదం కూడా చేస్తుంటారు కొంతమంది, చాలా వరకు. అదేంటంటే నువ్వులు, ఎండు కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, ఇంకా బెల్లం, ఈ 5 పదార్థాలు కలిపి మామూలుగా ఇంట్లో తయారు చేసి నువ్వుల ప్రసాదం అనుకుంటూ దేవుడికి మనం నివేదన చేసి మనం తినడం,
మనకి చిన్న పెద్ద అన్న భేదం లేకుండా అందరికీ ఇవ్వడం అనమాట. అబ్బాయి ఎంత బాగుంటుందో అది. మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి. మా అన్నయ్య అంటాడు కదా, అబ్బా అమ్మ నేను తయారు చేస్తానమ్మా, నీకెందుకు, నువ్వు పనిలో ఉన్నావు కదా, నేను తయారు చేస్తానని మా అన్నయ్య ఇవన్నీ తయారు చేసి నువ్వుల ప్రసాదం ఫస్ట్ తను తిని అందరికీ మిగతా వాళ్ళందరికీ పెట్టేవాడు అనమాట. నిజంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు తిని చూసారా? ఈసారి ట్రై చేయండి. అయితే ఇవంతా అయ్యేటప్పటికీ 3వ రోజు వస్తుంది. భోగి అయింది, సంక్రాంతి అయింది, 3వ రోజుని కనుము అంటారు. కనుము అన్నప్పుడు మనం ఈ పశువులు మనకి ఎంత సాయం చేస్తాయి కదా. మనం ఇంతకుముందు ఇప్పుడైతే ట్రాక్టర్లు అవి వచ్చాయి, కానీ ఇదివరకు అయితే ఏం చేసేవాళ్ళు, మన నాగలికి ఎద్దులను కట్టి ఎంత దున్ని పాపం అవి కూడా మనతో పాటు సంవత్సరం అంతా కష్టపడతాయి కదా. అలాగే ఆవులు కూడా, లేకపోతే పెంపుడు జంతువులు ఉంటాయి కొంతమందికి, అవన్నీ మేకలను ఇవన్నీ ఉంటాయి కదా ఆవులు, ఇవన్నీ వాటికి ఏం చేస్తారంటే చక్కగా అలంకారం చేసి వాటిని కూడా గౌరవించడం. అంటే మనుషులే కాదు, జంతువుల్ని కూడా మనం ఎంతో చక్కగా వాటిని కూడా ఆదరంగా చూసి వాటిని కూడా ప్రేమగా చూస్తే అవి కూడా మనకి ఎంతో ప్రేమని అందిస్తాయి, మనకి ఎంతో సాయం చేస్తాయి కదా అనేక విధాల. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఆవులు కానీ లేకపోతే ఈ మన ఎద్దులు ఉంటాయి కదా, కాడికి కడతాము, కాడి అంటారు, నాగలికి కట్టేది, వాటికి ఏం చేస్తారంటే కొమ్ములకి రంగులేసి అలంకారం చేసి హ్యాపీగా అనమాట. వాటికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది, అవి ఎక్స్ప్రెస్ చేయగానే వాటికి కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని మా నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే వాటన్నిటికి కూడా చక్కగా అలంకారం చేసి మెళ్ళో ఈ పూల దండలు అన్నీ వేసి చక్కగా వాటికి పూజ చేసేవాళ్ళు. అవి కూడా హ్యాపీగా ఉంటాయి, మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రకంగా అది పశువుల పండుగ కనుము అంటే. కొంతమంది ముక్కనుమని 4వ రోజు కూడా చేస్తారు. అలాగా ఇవంతా ఏంటంటే ఈ పొలం నుంచి మనకి సంపద రాబట్టి ఆ ఆనందాన్ని ఈ విధంగా మనం 4 రోజులు, కొంతమంది 3 రోజులు అలాగే జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ సంక్రాంతికి కొంతమంది బొమ్మల కొలువు పెడతారు. అంటే బొమ్మలు ఏం చేస్తారంటే చక్కగా మంచి మంచి బొమ్మలు ఉంటాయి, దశావతారాలని, అనేక రకాల దేవుడి బొమ్మలు కానీ ఏవైనా ఉంటాయి కదా, రైతు దేవతల గురించి కొన్ని బొమ్మలు తయారు చేసి పెడుతుంటారు బొమ్మల కొలువులో. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సెట్టింగ్ లాగా వేస్తుంటారు. బొమ్మలు తయారు చేయడం బట్టలతో కానీ వేటి కానీ తయారు చేసి సెట్టింగ్ లాగా తయారు చేసి చక్కగా ఆవాలు గోధుమలు అలా వేసినప్పుడు చక్కగా గడ్డిలాగా వస్తుంది. అట్లా పార్కుల్లాగా చేయడం, అనేక విధాలుగా అది అలంకరించి చాలా అది ఆర్టిస్ట్గా ఉంటుంది. కళకి కళ, అందానికి అందం, ఆనందానికి ఆనందం అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగా అలా సరదాగా చేస్తారు. కొంతమంది కోడి పందాలు ఆడతారరా. అలాగే ఈ టైంలో మామూలుగా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన ఆడపిల్లలు ఉంటారు కదా, అల్లుళ్ళందరినీ తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తుంటారు అత్తగారులు వాళ్ళు. ఎందుకంటే అందరూ వస్తే మనం హ్యాపీగా జరుపుకోవచ్చు కదా పండుగని. అందుకని ఆ కారణంగా వాళ్ళని ఇంటికి పిలవడం అవుతుంది. ఇది మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయం అన్నమాట. అయితే అన్ని చోట్ల అనేక రకాలుగా చేస్తారు. ఏంటి ఇప్పుడు మనం తమిళనాడు తీసుకుంటే పొంగల్ అని చేస్తారు, దాని పేరు పొంగల్ అంటారు. మనం సంక్రాంతి అంటాం, మకర సంక్రాంతి, వాళ్ళు పొంగల్ అంటారు. అంటే వాళ్ళు కూడా సేమ్ మనలాగానే పొంగలి చేస్తారు. వాళ్ళకు కూడా అందరి ఉద్దేశం ఏంటంటే ఏ స్టేట్ అయినా ముఖ్యంగా ఇది పంట అనేది ఇంటికి వస్తుంది కాబట్టి అది హ్యాపీగా జరుపుకునే ఒక పండగే. అలాగే సూర్యుడు ఉత్తరాయణానికి వస్తాడు కాబట్టి ఇది సూర్యుడిని కూడా ఆరాధించే పండగలాగా కూడా చాలా వరకు అన్ని స్టేట్స్లో జరుపుకుంటుంటారు. ఈ అస్సాంలో మాఘ బిహు అంటారు. సెంట్రల్ నార్త్ ఇండియాలో దీన్ని మాఘ మేళా అంటారనమాట. ఇక పంజాబ్లో అయితే ఇది చెప్పక్కర్లేదు, ఎంత సరదా అంటే వాళ్ళు అందులో మనుషులు చాలా సరదాగా ఉంటారు కదా. ఇక డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళు ఈ లోడీ పండుగని, లోడీ అంటారు దీన్ని, ఈ లోడీ పండుగని చాలా సరదాగా జరుపుకుంటారు. అయితే ఒక్కొక్కళ్ళు పేరు ఒకటే మార్పు తప్ప అన్ని చోట్ల చాలా వరకు ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. గుజరాత్లో దీన్ని ఉత్తరాయణ్. ఉన్నరో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను,
ఈ పశువుల్ని మనం పూజిస్తాం కదా, దానిలో గంగిరెద్దుల ఆట కూడా ఉంది. గంగిరెద్దుల ఆట అంటే గంగిరెద్దుని తీసుకొస్తారు. గంగిరెద్దు మేళం అని కొంతమంది 3-4 మనుషులు చక్కగా ఆ ఎద్దుని అలంకరించి ఆ ఎద్దుని ఊరేగిస్తూ తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ వాళ్ళు చక్కగా ఈ ఎద్దుని తీసుకొచ్చినప్పుడు అందరు ఏం చేస్తారంటే ఆ ఎద్దునికి నమస్కారం చేసి దాని ఆశీర్వాదం తీసుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కొత్త బట్టలు, పాత బట్టలు ఏవి ఉంటే అవి వాటికి కానుకగా ఇచ్చి వాళ్ళందరికీ కూడా బియ్యం, పప్పు ఇలాంటివన్నీ కూడా ఆ గంగిరెద్దు మేళం వాళ్ళకు కూడా ఇస్తుంటారనమాట. కర్ణాటకలో దీన్ని పొంగల అంటారు. మనం ఇందాక నుంచి ఎన్నో స్టేట్స్లో ఎలా ఎలా జరుపుకుంటారు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సంక్రాంతి అంటే ఎంత బాగా చేసుకునే పండుగ మీకు అర్థమైంది కదా. చాలా పెద్ద పండుగ అంటారు దీన్ని. అసలు ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం సంవత్సరం అంతా కష్టపడి అనేక శ్రమలకి ఓడ్చి ఆ రైతు పండించే పంట మళ్ళీ ఈ కష్టానికి ఫలితంగా ఆ పంట అంతా ఇంటికి రావడం, ఆ వచ్చిన సంతోషాన్ని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది దీని మెయిన్ కాన్సెప్ట్ సంక్రాంతి. అది ఏ స్టేట్ అయినా సరే. అలాగే సూర్యారాధన, మన పొలానికి కూడా ఈ సూర్యరశ్మి ఇవన్నీ అవసరం కాబట్టి, అలాగే ఆ సూర్యుడి యొక్క కిరణాల వల్ల మనకు కలిగే ఆరోగ్యం గురించి కూడా మనకి తెలుసు కదా. ఆ రకంగా మనం ఈ సూర్యారాధన ఒకటి మన ఆనందానికి చిహ్నంగా బొమ్మల కొలువులని, ఇలా ముగ్గులు వేయడం అని, గొబ్బిళ్ళని ఇలాగ అంతా పెట్టుకుంటాం. అలాగే మనకి ఆనందం కలిగించడానికి మనం సంపాదించిన సంపద అంతా నలుగురితో పంచుకోవడం కూడా మనం మెయిన్గా అనుకుంటాం. కాబట్టి ఇది చాలా సరదా అయిన పండగ. అందరితో షేర్ చేసుకునే, ఏదో ఒకళ్ళే ఇంట్లో ఉండి చేయడం కాకుండా నలుగురితో షేర్ చేసుకునే పండగ అనమాట సంక్రాంతి అంటే. సో మేము చిన్నప్పుడు చేసుకున్నవన్నీ నేను మెమరీస్ మీకు చెప్పాను కదా. ఈసారి మీరు కూడా బాగా చేసుకుంటారు కదా. మీరు ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారో తెలియదు, కానీ మీరు కూడా సరదాగా చేసుకోండి. ఈ 3-4 రోజులు సరదాగా అందరితో కలపండి. ఎంత బాగుంటుంది కదా.